హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఆ, ఏంటి డాడీ మంచి గుమగుమలు వస్తున్నాయి? అదేరా ఎందుకో ఈరోజు మటన్ తినాలి అనిపించింది, అందుకే తెచ్చా మటన్. ఆహా, ఈరోజు కుమ్మేయాలి. ఆ, ఏంట్రా మొన్న ఇంటర్వ్యూ ఏమైంది? అబ్బా, మళ్ళీ రాంగ్ ఇంట్రో. అది అంటే ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందా? అంతే అంతే. ఛీ, ఆ ఎదవ పిల్లి ఎన్నిసార్లు చెప్పినా విని సావదు. ఏంటి డాడీ? పిల్లిరా పిల్లి, ఎన్నిసార్లు చెప్పినా నా మాట విని సావడం లేదు. ఆ, పిల్లినా? అంటే నన్ను కాదన్నమాట. నిన్నెందుకు అంటానురా, నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి, నిన్నెందుకంటాను? కరెక్టే కరెక్టే. ఈ రోజు నో క్వశ్చన్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఏంటి డాడీ మంచి కాక మీద ఉన్నట్టున్నారు? కుక్క తోక వంకర అని తెలిసి దాన్ని ఎవడైనా స్ట్రేట్ చేయాలనుకుంటారా? అంటే ఏంటో డాడీ, మీరు మాట్లాడుతుంటే నాకు ఎక్కడో గుచ్చుకున్నట్టున్నట్టుంది. చ, నిన్నెందుకు అంటానురా, నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి. ఆ, అవును అవును. ఒక్క నిమిషం. రమేష్, చెయ్యి, నీకు అసలు సిగ్గుందారా? డాడీ, నిన్ను కాదులేరా, నువ్వు ఒక్కగానొక్క కొడుకుని. అంతే. రమేష్, మా ఇంటికి వచ్చినప్పుడు అంత తిట్టా, అసలు నీకు ఎలారా తినబుద్దవుతుంది? అదే తినబుద్దయింది. ఇంత తిడుతున్నా ఎలారా తింటున్నావు? ఫోన్ ఫోన్ ఫోన్. ఇదేదో నన్ను డైరెక్ట్గా తిట్టలేక ఇండైరెక్ట్గా తిడుతున్నట్టున్నాడు. ఒక పని చేద్దాం. జై తుస్ జంప్. ఏడీడు ఇప్పటికి అర్థమైంది అనుకుంటా, అందుకే జంప్ అయ్యాడు. వీడు జంప్ అయింది నేను తిట్టినందుకు కాదా, ప్లేటు ఖాళీ అయినందుక. అబ్బబ్బబ్బబ్బా, ఛీ! ప్రతిసారి అడ్డంగా బుక్ అవుతున్నానరా నేను. మళ్ళీ మా అయ్య ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతున్నారా. అదేరా బాబు. అది సరే గాని ఈ పొట్టోడేర్రా ఇంకా రాలేదు? వచ్చా, మాటల్లోనే వచ్చాన్రా. రే, ఏంట్రా ఈ మధ్య కనిపించడం లేదు? నీకు విషయం తెలియదు కదా. ఏంట్రా అది? కొంపదీసి వీడు పెద్ద మనిషి అయ్యాడా ఏంటి? వీరెందుకు పెద్ద మనిషి అవుతారా? మరేంట్రా? వీడికి జాబ్ వచ్చిందిరా. ఏంటి? చూసుకుంటా కూడా చదవరాని వీనికి జాబ్ వచ్చిందా? ఏంట్రా నువ్వు చూసుకుంటూ చదవరాకపోవడం ఏంటి నాకు? ఆహా, ఒక్కసారి ఈ పేపర్లో ఉన్నదాన్ని చూసుకుంటూ ఆగకుండా చదివి చెప్పమ్మా బుజ్జికన్నా. చదువుతాండ్రా, నాకేమన్నా భయమా? ఇటువ్వు. ఇదేంటి అనవసరంగా బుక్ అయ్యా? ఏంటి బుజ్జికన్నా చదువుమంటే ఆ ఆ అని చదువుతున్నావు? ఆలు ఏంటి రావడం లేదా? ఆగబోయ్, చదవని. మరి చదువు. అంటే మరి చెప్పా కదరా వీడు చదవడని. అది సర్లే కానీ నువ్వు చదివితే ఏంటి చదవకపోతే ఏంటి? అరే, అర్జెంటుగా నాకు ఉద్యోగం కావాలరా. ఏంటి బాబు, అదేమన్నా ఫిష్ మార్కెట్లో దొరికే ఫిష్ అనుకుంటున్నావా? జాబు. చూసావారా, వీడికి ఉద్యోగం రాగానే నీతి వాక్యాలు చెప్తున్నాడు మనకి. అరే, అర్జెంటుగా మా ఇద్దరికి జాబ్ కావాలరా. మీకు ఉద్యోగం కావాలంటే మీరు ఒకరిని కలవాలి. ఎవరిని? ట్రంప్నా? ఆయన ఉన్నోళ్ళనే పంపుతున్నాడు, ఇంకా మనకేమిస్తారా ఉద్యోగాలు? అబ్బా, మీరు కాసేపు ఆగుతారా? మీకు ఉద్యోగం కావాలంటే మీ ఇద్దరు తుపుక్ కంపెనీని కలవాలి. తుపుక్క? తుపుక్ కంపెనీనా? అవును. పేరేంట్రా ఏదోలా ఉంది? అరే, మీకు ఉద్యోగం కావాలా లేకపోతే కంపెనీ పేరు కావాలా? ఉద్యోగం. మీరు వాళ్ళని కలిస్తే మిగతావి వాళ్ళే చూసుకుంటారు. ఏంటమ్మా
ఇలా వెళ్ళి అలా అడగగానే ఇవ్వడానికి అదేమన్నా పాంప్లెట్లా? ఉద్యోగం కదా. ఇలా కలగానే అలా ఇవ్వరు. మరి మనిషికి 1,00,000 తీసుకుంటారు. ఏంటి 1,00,000? ఏంటి 1,00,000? ఏ వద్దా? 1,00,000 అంటే రే, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు కదా ఉద్యోగం చేస్తూ, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు వెళ్ళి ఆ డబ్బులు తీసుకురాపో. ఆ లపాకో తుపాకో. లపాకి తుపాకీ కాదురా, తుప్పు కంపెనీ. అదే, వెళ్ళి కడదాం, ఉద్యోగం తెచ్చుకుందాం. అంతేనంటావా? అంతే. అయితే ఓకే. ఏమే ఏంటండి? ఏమే నీకు సంగీతం వచ్చా? సంగీతం అంటే ఏ సంగీతం? అదే వెస్ట్రన్ సంగీతం. రాదండి. ఆ, మరి జానపదం? రాదు. మరి ఏం వచ్చే? ఏమీ రాదు. ఈ మాత్రం దానికి ఏ సంగీతం అని అడగడం దేనికే? అవునే, నేను ఎలా ఉన్నాను? అచ్చం డాంకిలా ఉన్నారు. ఏంటి? అదేనండి, దుల్కర్ సల్మాన్ లా ఉన్నారు అని చెప్తున్నా. మరి నాకేంటే ఇంకోలా వినిపించింది. అంతేనండి, నేను పొగిడినా మీకు తిట్టినట్లే వినిపిస్తుంది. ఓ అవునండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఒకటి కాకపోతే 100 అడుగు. మీకు పెళ్ళికి ముందు తాగుడు అలవాటు లేదా? ఆ, ఏం గుడు? తాగుడు. పిచ్చిదానా, నేను డాక్టర్ ఇచ్చిన టానిక్ కూడా తాగనే. ఎందుకండి? ఎందుకంటే అందులో తాగుడు ఉందని. ఓహో, మరి నీళ్ళు ఎందుకు తాగుతున్నారండి? అది కూడా తాగకపోతే నేను ఉండను కాబట్టి. ఏమండి? ఉమ్, ఏంటో చెప్పు. అది మార్కెట్లోకి 2 కొత్త చీరలు వచ్చాయంట. మంచిది, ఆ, మరి ఒక 2 చీరలు కొనుక్కుంటానండి. కొనుక్కో. వావ్! మరి డబ్బులు? చీరెవరికి? నాకు. ఎవరు కట్టుకుంటారు? నేనే. మరి నువ్వే కట్టుకో. ఏమండి? ఉమ్, సరే సరే, ఎంత కావాలి? ఆ, ఒక 5,000 కావాలి. అంతే కదా. ఆ, ఏమే, నీకు ఓ విషయం తెలుసా? ఏంటండి? మళ్ళీ నోట్లు రద్దు చేశారంట. ఆ, అవునా? ఆ, ఏంటే అంత షాక్ అయ్యావు? కొంపదీసి నీ దగ్గర ఏమైనా నోట్లు ఉన్నాయా? అవునండి. ఆ, ఏంటే నువ్వు అనేది? కొంపదీసి ఎన్ని ఉన్నాయేంటి? ఆ, ఒక 10,000 దాకా ఉంటాయండి. అన్నెక్కడివే? ఆ, మరి ఊరికే గడుస్తుందా ఇల్లు? ఆ, ఆ, సర్లే గాని వెళ్ళి తీసుకురా తొందరగా. ఆ, సరేనండి, ఒక్క నిమిషం. ఆ, ఆ, ఇదిగోనండి 10,000. ఆ, బాగానే దాచావే. సర్లే, నీ చీరకి ఎంత కావాలి? ఆ, 5,000. ఆ, ఇందా 5,000. ఇదేంటండి, చెల్లని నోట్లు నాకిస్తున్నారు? చెల్లకపోవడం ఏంటే? మీరే కదండి ఇందాక నోట్లు రద్దయ్యాయని చెప్పారు. పిచ్చిదానా, అదంతా ఒట్టిదే. లులువా. సచ్చినోడా, నా డబ్బులే నాకు మళ్ళీ తిరిగి ఇస్తున్నావా? 5,000 లాభం నాకు. డాడీ, డాడీ. ఇప్పుడే 5,000 లాభం అన్నా, ఇంకెక్కడ లాభం? ఏంట్రా? నాకు అర్జెంటుగా 1,00,000 కావాలి. ఏంట్రో, షాప్కి వెళ్ళి ఏదో 5 గుడ్లు కావాలన్నంత సింపుల్గా అడుగుతున్నావు. ఎందుకురా 1,00,000? అవునరా, ఎందుకు? ఆ పుట్టోడు లేడు. ఉంటే వాడికి జాబ్ వచ్చిందంట. చూసాబట్టే, వీడితో తిరిగే అడ్డగాడిదలందరికీ ఉద్యోగాలు వచ్చాయి, ఈ సన్నాసికి తప్పించి. అబ్బా, ఉండండి. అరే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడు ఏం చేసి ఉద్యోగం సంపాదించాడో నువ్వు కూడా అలాగే ఉద్యోగం తెచ్చుకోవాలి. ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడు ఏం చేసి అయితే ఉద్యోగం సంపాదించుకున్నాడో తెలుసుకొని నువ్వు కూడా అలాగే ఉద్యోగం తెచ్చుకోవాలి. అంతేనంటారా? అంతే. మరి ఇవ్వండి 1,00,000. 1,00,000 ఎందుకురా? మరి వాడు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఏంటి చూస్తున్నారు? ఇవ్వండి. ఓసై, నేనేదో వాడు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాడు అనుకున్నా. నాకేం తెలుసే వాడు ఇలా చేశాడని? అదంతా నాకు తెలియదు. వాడికి జాబ్ వచ్చింది కదా, మీరు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఇవ్వండి డాడీ, ఇవ్వండి డాడీ, ఇవ్వండి డాడీ. ఎరక్కపోయి ఇరుక్కున్నారు కదరా. ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదేనేమో.
తప్పదంటావా? తప్పదు. సరే ఉండు. రే ఇందా. ఓకే డాడీ, బాయ్. అరే నువ్వు తెచ్చావా? నేను తెచ్చానురా, మరి నువ్వు? నేను కూడా తెచ్చానురా. మరి ఇంకేంట్రా ఆలస్యం, వెళ్ళి తెచ్చుకుందాం పదా. తెచ్చుకుందామేంట్రా? అదేరా జాయినింగ్ లెటర్. ఓ అదా, అయితే పదరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. నాకు అర్థం కాలేదు. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. అరే నీ టింగర్ జవాబులతో వచ్చిన అవకాశాన్ని వదలకు. ఓకేరా. సరే ఎలా వచ్చారు? ఆటోలో వచ్చాం. అది కాదు, పైకి ఎలా వచ్చారు అని. కష్టపడి. నేనంది నా రూమ్లోకి ఎలా వచ్చారు అని. నడిచి. నన్ను పంచు చెప్పనివ్వరా? చెప్పండి. లిఫ్ట్ పని చేయడం లేదు కదా, పైకి అదే నా రూమ్లోకి ఎలా వచ్చారు? ఏముంది, సింపుల్, మెట్లెక్కి. ఓ నాకే పంచులు వేస్తారా? చెప్తా మీ సంగతి. మీ ఇద్దరిలో ఎవరు ఎదవా? నేను. నేను కాదు, నేను ఎదవని. కాదు, నేనే పెద్ద ఎదవని. కాదు, నేను కొండరి పప్పని. కాదు, నేను పెద్ద కొండేరు పప్పని. మీ ఇద్దరు పెద్ద ఇలకత మఫీలేయాలే. నేను ఎంతో మంది ఎదవలను చూశాను కానీ మీ అంత పెద్ద కొండేరు పప్పల్ని ఎక్కడ చూడలేదయ్యా. లేకపోతే కనీసం నేను ఏం ప్రశ్న అడిగానో కూడా అర్థం చేసుకోకుండా నేనంటే నేను అని తెగ కొట్లాడుకుంటున్నారు మీరు. మీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే ఇంకా నేను కంపెనీ మూసుకోవాల్సిందే. సర్లే, మీకు ఒక టెస్ట్ పెడతాను. అదేంటి, లోపల ఏ ఇంటర్వ్యూ ఉండదన్నారు కదా, మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి, ఎగ్జామ్ ఏంటి? బాబు, నీకు ల్యాప్టాప్ ఇస్తే నువ్వేం చేస్తావు? ఏ ఏ ఏ ఎవరికైనా ల్యాప్టాప్ ఇస్తే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తావు? లైట్లు ఆపేసి దుప్పటి కప్పుకొని దేశీ పాప దేశీ పాప దేశీ పాప అనడమే. మరి నువ్వేం చేస్తావు బాబు? చిచి, నేను వీళ్ళలాగా చీప్ కాదు సార్. అమ్మా పోనీలే, బతికించావు. వాడు చీప్ గా లోకల్ సరుకు, నేను ఇంటర్నేషనల్. మియా మాల్కోవా, బ్రాండీ లవ్. బాబు, మీ ఇద్దరికి నేను జాబులు ఇస్తే నేను హాస్పిటల్ బిల్లు కట్టలేక చావాలి. ఎందుకు సార్? మీరు ఆఫీస్లో అడ్డమైనవి చూసి ఆఫీస్లో ఎవరైనా గొప్పితే చిచ్చి ఆ చెండాలం నాకెందుకయ్యా? సార్ 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 అలా అనొద్దు ప్లీజ్. అదేదో ఎగ్జామ్ అన్నారు కదా, అది పెట్టండి. ఓకే సరే, ఈ పేపర్ చదివి వినిపించు నాకు. ఇంత సింపులా? ఓకే ఇవ్వండి. ఒక బ్యాచులర్ పక్కింటి అంకుల్ ఆఫీస్కు వెళ్ళాక ఆ ఆంటీతో ఆంటీతో అగ్గిపెట్ట ఉందా అని అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ షిట్ షిట్ షిట్. నాకు తగలరేంట్రా? వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళారు. అది ఏం కంపెనీో ఏంటో మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం. ఓకే. రేయ్, కంపెనీ అంటే ఇదేనా? ఇదే. మీరేంటి డాడీ ఇక్కడ? రేయ్, వీడు పెద్ద దొంగ, అందరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడని న్యూస్లో చెప్పారు. అమ్మని అమ్మ, దొరికేసాం, జంప్. అరే మరి మన పుట్టోడేలా రా అందులో జాబ్ చేస్తున్నాడు? ఏంట్రా, ఎవరో ఏడుస్తున్నట్టుగా వాయిస్ వస్తుంది. రేయ్ నువ్వా? అవును నేనే. ఎందుకురా ఏడుస్తున్నావు? పోయారా మోసం. అవును, నా ఉద్యోగం డమాల్, కంపెనీ ఎత్తేసారా.